నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ బెండి, కన్సల్టెంట్ హిమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్. పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్ అంటే రక్తానికి సంబంధించిన క్యాన్సర్స్‌ని పూర్తిగా నయం చేయొచ్చా? అంటే క్యూర్ చేయొచ్చా? అనే క్వెషన్ తల్లిదండ్రుల్లో చాలామందిలో ఉంటుంది. యెస్. పర్టిక్యులర్‌గా ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా ఏఎల్ఎల్ అనే జబ్బు చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంటుంది. అదో రకమైన బ్లడ్ క్యాన్సర్ అనమాట. ఎక్యూట్ ల్యూకీమియా అంటారు. సో ఈ ల్యూకీమియా వచ్చే పిల్లల్లో మనం మాలిక్యులర్ టెస్ట్ చేసి ఇది లో రిస్క్ ఉందా, మీడియం రిస్క్ ఉందా, హై రిస్క్ ఉందా అనేది డిఫరెన్షియేట్ చేస్తుంటాం. లో రిస్క్ అండ్ మీడియం రిస్క్లో ఉండే పిల్లల్లో అయితే కీమోథెరపీతోనే ఈ వ్యాధిని మనం నయం చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. సో ఇలా లో రిస్క్, మీడియం రిస్క్లో ఉండే పిల్లల్ని ఏం చేస్తామంటే మనం కీమోథెరపీ ఇచ్చి 2.5 years అంటే 2.5 సంవత్సరాల పాటు ఒక రకమైన కీమోథెరపీ ఇచ్చి 6 నెలల పాటు ఇంజెక్షన్స్ ఉంటాయి, 2 సంవత్సరాల పాటు ట్యాబ్లెట్స్ ఉంటూ ఉంటాయి. ఇలాంటివి ఇచ్చి మనం క్యాన్సర్ని నయం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. వరల్డ్ వైడ్ ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా 80-90% వరకు క్యూర్ రేట్స్ ఉన్నాయన్నమాట. ఇండియాలో అయితే కొంత తక్కువగా ఉన్నాయి. బట్ ఇప్పుడు మనకు వచ్చిన లేటెస్ట్ అడ్వాన్సెస్ మన హాస్పిటల్స్ మనం పాటించే సేఫ్టీ విధానాల ద్వారా మనం కూడా వెస్ట్రన్ కంట్రీస్లో వచ్చేటంత సక్సెస్ రేట్ వరకు మనం పిల్లల్లో వెళ్ళగలుగుతున్నాం. అంటే 100 మంది పిల్లల్లో 80 మంది పిల్లల వరకు ఈ ఏఎల్ఎల్ అనే బ్లడ్ క్యాన్సర్స్ నుంచి మనం క్యూర్ చేయగలుగుతున్నాం. ఇవి కాకుండా కొన్ని రకాల లింఫోమాస్ వస్తాయి పిల్లల్లో కామన్గా వచ్చే లింఫోమా హాడ్జ్కిన్స్ లింఫోమా అంటారు. రేర్గా నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా కూడా వస్తూ ఉంటుంది. హాడ్జ్కిన్స్ లింఫోమా అనేది ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి మనం ట్రీట్మెంట్ కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఇచ్చుకుంటే 100% దీన్ని మనం క్యూర్ చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా కూడా చిన్నపిల్లల్లో బాగా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో పిల్లల్లో వచ్చే క్యాన్సర్ టైప్ బట్టి అది ఉండే రిస్క్ లెవెల్ బట్టి కూడా మనం క్యూర్ రేట్స్ని బాగా పెంచుకోవచ్చు. లేటెస్ట్గా ఇమ్యూనోథెరపీ వచ్చింది అండ్ కొన్ని రకాల మందులు కూడా ప్రపంచంలోకి అందుబాటులోకి వచ్చాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే విధానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి బాగా ఉంది. సో ఇలాంటి రకాల పద్ధతులన్నీ ఉపయోగించి కొన్ని మొండి వ్యాధులను కూడా చిన్నపిల్లలు మనం ఇప్పుడు ప్రజెంట్ క్యూర్ చేయగలుగుతున్నాం.